గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సహస్రాక్ష సహస్రపాత్ సభోమం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విశ్వదాంగులం ఏదకం సర్వోదం యచ్చ భవ్యం ఉదామృతత్వస్య జానః ఇదండేనాదిరోహదే ఏతావానస్య మహిమజ్జాయాగోచ్చ భోర్జః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వదేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదా విశ్వన్యక్రామదో నశనే అభే తస్మాత్ విరాడ జాయత విరాజో అభిపూర్జః సదాతో వచ్చరిచ్యత పశ్చాద్భోమధా పురః యత్పురుషేణ హవిషా దేవామతన్వద అజీదాజ్ఞో యత్మశ్చరద్దవే సప్తి అదిగో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి శుభ సందర్భాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిద్దాం. ఇప్పుడే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆనరబుల్ సీఎం హస్ అన్వెయిల్డ్ ది ఫ్లేగ్. తస్మాత్ జజ్ఞాత్ సర్వహృతః అజస్సామాన్ జజ్ఞరే ఛందాగుం జజ్ఞరే తస్మాద్ యజస్తస్మాత్. అదిగో ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు ఆ రిబ్బన్ దగ్గర వెళ్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితులకు నమస్కారాలు. దాదాపు 1 కిలోమీటర్ నిడివి ఉండి 28 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ని ఈ గోపన్పల్లి ఫ్లైఓవర్ ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగ్రేటింగ్ నౌ. ఇది 28 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం నిర్మించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 32,000 కిలోమీటర్లు రోడ్లు భవనాల శాఖ ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ R&B మినిస్టర్ గారి మార్గదర్శనంలో 32,000 కిలోమీటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను నాణ్యతతో నిర్వహిస్తోంది. మరి రోడ్ల పునరుద్ధరణ కింద 2,000 కోట్ల నిధులు కేటాయించింది ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ R&B మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు మొత్తం 4 రేడియల్ రోడ్లు, ఒకటి 30, రెండవది 30 ఎక్స్టెన్షన్, మూడవది 7 and 7 ఎక్స్టెన్షన్. ఈ అన్ని రోడ్లకు కలిసి దాదాపు 600 కోట్ల రూపాయల నిధులతో మరి ప్రజాంకితం చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆనరబుల్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు వేంచేశారు. వారికి స్వాగతం పలుకుతుంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, సభాధ్యక్షులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మేయర్